హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. తరువాత అమరకి స్కూల్ గురించిన ఆందోళన లేదు. స్కూల్కి సెలవులు ఇచ్చేశారు. ఫణి చదువుల్లో పడ్డాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అమర కొడుక్కి చదువులో సాయం చేస్తూ ఏకాగ్రతగా ఉంటుంది. బయట పనులు పెట్టుకోదు. ఆ సమయంలో ఇద్దరు పరీక్షలు రాస్తున్నట్లుగా ఆ విషయాలే తర్కించడం, మాట్లాడడం. అమర ప్రశ్నలు వేస్తుంటే ఫణి జవాబులు చెప్పడం, వ్రాయడం. ఈ విధంగా ఫణి చదువు నిద్రలో లేపి అడిగిన ప్రశ్నకి గడగడా జవాబు చెప్పే పద్ధతిగా ఉంటుంది. సెలవులు ఇచ్చిన రెండో రోజుకే కారు వచ్చింది. సుజాత చీటీ రాసి పంపింది. అమరా, ఫణిని పంపు. రాజా కోసం టీచర్ వస్తాడు. ఇద్దరికీ చెబుతాడు. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఫణి ఇంట్లో లేడు. సుశీలమ్మ గారు రెంటెడ్ లైబ్రరీ నుంచి పత్రికలు తెచ్చిపెట్టమంటే వెళ్ళాడు. అమర మళ్ళా ఫణి ఎక్కడ వస్తాడో అన్నట్లుగా పెన్ కోసం కూడా వెతకలేదు. ఫణి రాస్తూ అక్కడ పెట్టిన పెన్సిల్ ముక్క తీసుకుని ఫణి నోట్బుక్లో చివరి ఖాళీ పేజీ చింపి తీసుకుని గబగబా గీసినట్లుగా రాసేసింది. డియర్ సుజా, ఫణి పరీక్షలకి బాగానే చదువుకుంటున్నాడు. వాడికి ఎటువంటి సాయం అవసరం లేదు. చోటు మారితే ఫణి చదువు ఏకాగ్రత పోతుంది. అందుకే పంపడం లేదు. ఉంటాను, నీ అమర. ఆ చీటీ తెచ్చి డ్రైవర్కి ఇచ్చి అమ్మగారికి ఇవ్వు అంది. ఫణిబాబుని తీసుకుని రమ్మన్నారమ్మా. ఇంట్లో లేకపోతే వచ్చే వరకు ఉండి మరీ తీసుకుని రమ్మన్నారమ్మా. నేను ఉత్తరంలో రాసాలే, వెళ్ళు. అమర మాట అతనికి వెళ్ళిపో అని తొందర చేస్తున్నట్లుంది. అమర వీధి చివరి వరకు దృష్టిని సారించి చూసింది. ఫణి రాలేదు. షాపు పక్క బజారులో ఉంది. ఫణి ఎదురయ్యే ప్రశ్నే లేదు. నువ్వు వెళ్ళు. డ్రైవర్ ఇంకా వేచి చూస్తుంటే గట్టిగా అంది. అతను చిత్రంగా చూశాడు. వెళ్ళిపోయాడు. అమర వెళ్ళు అంటే అతనికి కోపం తెప్పించింది కాబోలు. చాలా తాత్సరంగా కారు స్టార్ట్ కాకపోతే రెండోసారి కీ తిప్పి స్టార్ట్ చేసి నిదానంగా వెళ్ళాడు. అనుకుని అమర లోపలికి వచ్చింది. ఫణి చాలాసేపు తర్వాత వచ్చాడు. చదువులో లీనమయ్యాడు. మర్నాడు ఫది చదువుతున్నాడు. అమర జాకెట్ కుట్టడానికి చూస్తూ గమనిస్తూనే ఉంది. కాస్త కారు చప్పుడు అయితే చాలు పుస్తకం వదిలేసి రివ్వున సంధించి వీడిన బాణంలా పరిగెత్తి గుమ్మం బయట దారిలో స్తంభం పట్టుకుని చూసి నిరాశ నిండిన ముఖంతో వేలాడేలా తిరిగి వచ్చి పుస్తకం ముందు కూలబడి బాసిబట్ట వేసుకుని చేతులు కట్టుకుని చదువుకుంటున్నాడు. మధ్య మధ్యలో చదవడం ఆపి చెవులు రిక్కించి శబ్దం ఆలకిస్తున్నాడు. అమర చూడనట్టు, అసలు గమనించినట్టే ఊరుకుంది. ఆ రోజు గడిచింది. ఫణి అన్నం తిట్టు, అమ్మా, ఇంకో అమ్మ కారు పంపిస్తాను, మా ఇంటికి వచ్చి రాజాతో చదువుకోమంది. కానీ కారు రాలేదు. ఎందుకని? వాళ్ళకి బోలెడు పనులు. ఈ మాట మర్చిపోయి ఉంటుంది అంది. ఫణి అలాగా అన్నట్టు తల ఊపాడు. వాడు పుస్తకం చదువుతుంటే అమర అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తుంది. అది పరీక్షలు వచ్చినప్పుడు అలవాటు. అమరికి కొడుక్కి అలా తినిపిస్తూ కొడుకు మధ్య మధ్య అడిగే సందేహాలను తీర్చడం అలవాటు. ఆ పని ఎంతో ఇష్టం. ఆ క్షణాలు ఎంతో అపురూపంగా అనిపిస్తాయి. ఆ ప్రపంచంలో తన కొడుకు ఇద్దరే. ఈ ప్రపంచంలో ఇంకొకరి ఛాయ పడడం కూడా అమరు సహించలేదు. ఇది సుజాత వచ్చేంత వరకు తన మనసే తనకి తెలియదు. ఇక కారు రాదని అనుకున్న ఫణి నిరాశ చెందిని పరీక్ష చదవడంతో ఆ ఏకాగ్రతలో మునిగిపోయి ఇంకో ధ్యాస లేనట్టు ఉన్నాడు. అమర మంచం మీద కూర్చుని పక్కింటి వాళ్ళ పేపర్ చూస్తుంది. వాళ్ళు ఉదయం అందరూ ఇంట్లో చదివిన తరువాత కిందటి రోజు పేపరు ఈరోజు అమరకి ₹1 ఇస్తారు. నిన్నటి వార్తలు ఈరోజు చదివినంత మాత్రాన నష్టం ఏముంటుంది అనుకుంటుంది అమర. అమర ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఫణి బకెట్ బోర్లా వేసుకుని దాని మీద కూర్చుని వైరు ద్వార కింద లాగిన లైటు వెలుతురులో చదువుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఫణి పరీక్షలు ఉంటే చీమ చుట్టుకుమనే శబ్దం కూడా అవ్వదు. దుర్గమ్మ కూడా నోరెత్తదు. మంచంలో గొడుగుడు లేకుండా పడుకుంటుంది. పేపర్ చదువుతున్న అమర మనస్సు దాని మీద లగ్నం కావడం లేదు. వీధిలో ఎక్కడో కారు శబ్దం అయ్యింది. అమర గుండెలు కొట్టుకునే వేగం హెచ్చింది. డ్రైవర్ వచ్చాడా? చదువు మధ్యలో ఉన్న ఫణి ఆ శబ్దం వినలేదు. అమర చెవులు రిక్కించి వింటుంది. దుర్గమ్మ మంచంలో కదిలి పక్కకి తిరిగి తల ఎత్తి చూసి మళ్ళీ పడుకుంది. డోర్ వేసిన శబ్దం, కారు వెళ్ళిన ధ్వని స్పష్టంగా వినిపించింది. అమర బిగబట్టిన ఊపిరి హాయిగా వదిలి తీసుకుంది. ఈసారి ఫణి తదేకంగా ఆలకిస్తున్నట్టు చూశాడు. కారు వెళ్ళిపోయింది. ఫణి బిగ్గరగా చదువుకోవడం ప్రారంభించాడు. అమర దిండు మీద వెనక్కి వాలింది.
సుజాత ఆ రోజు ఇక కారు పంపలేదు. అమరకి ఆ చీటీ రాసి పంపిన రోజు చాలా ధైర్యంగా అనిపించింది. నేను సరైన పని చేశాను అని ధీమాగా అనిపించింది. కానీ అది మర్నాటికి తగ్గింది. తర్వాత అనుకుంది, నేను పొరపాటు చేశానా అనే శంక మొదలైంది. సుజాత బాధపడిందా? సుజాత తన స్నేహితురాలు, తన పరిస్థితులు బాగాలేవని గ్రహించింది. ఆదుకోనడానికి తహతహలాడుతుంది. అమరకి సుజాత హృదయం సరిగ్గానే అర్థమైంది. కానీ ఫణి లేత మనసు ఆ సుఖాలకి ఎక్కడ అలవాటు పడి అశాంతి పాలవుతుందోనని చాలా భయంగా ఉంది. ఫణి కోసమే తాను సుజాతకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇది సుజాతకి అర్థమవుతుందా? అంత సరిగ్గా ఆలోచించగలుగుతుందా? లేక ఆమెని కించపరిచానని చిన్నబుచ్చుకుంటుందా? అంత ఐశ్వర్యం ఉండి కూడా పిసమెత్తు కూడా గర్వం కానీ అహం కానీ లేని సుజాత తనకి మరీ మరీ ప్రాణంగా అనిపిస్తుంది. తను సుజాత కోసం ఏనాడు వెతకలేదు. సుజాత అప్పుడప్పుడు గుర్తుకు వచ్చేది, అది నిజమే. కానీ సుజాత తన కోసం తప్పించినట్లుగా తను తపన పడలేదు. ఎందుకని? ఫణి మూలంగానా? అమర ఫణి వైపు చూసింది. అతని జుట్టు కెరటంలా ముందుకు పడుతుంది. భగవంతుడు తనకు ఐశ్వర్యంతో ఆత్మానందంతో బ్రతుకుతుంది. డబ్బు ఇల్లు కూడా తనకి బేలగా చేయలేదు. తనకి డబ్బు లేకపోవడం అనేది అసలు ఏనాడు బాధగా అనిపించలేదు. సుజాత తన ఉత్తరం చదివి అపార్థం చేసుకోకూడదని ఎంతగానో అనిపిస్తుంది. ఫణి పరీక్షలు అయిన తర్వాత ఫణిని ఒకసారి అక్కడికి పంపిస్తుంది. తను ఫణిని ఇలా వెనక్కి ఆపినట్లుగా ఇటు ఫణికి అటు సుజాతకి కూడా తెలియకూడదు. సుజాత కానీ ఏమనుకుందో. అమ్మా, అన్నం పెట్టు. ఫణి లేచాడు. అమర అన్నం తినిపిస్తుంటే ఫణి తింటూ, రాజా కూడా అన్నం తింటూ ఉంటాడా అడిగాడు. నాకేం తెలుసు అంది అమర సీరియస్గా. తల్లి ముఖం చూసిన ఫణి ఉత్సాహంగా ఇంకో ప్రశ్న వేయడానికి కూడా లేనట్టుగా నోటికి కళ్ళం వేయబడినట్లు అయ్యింది. మౌనంగా తినేశాడు. మర్నాడు ఫణి పరీక్షకి వెళ్ళడానికి తయారవుతుంటే అమర మరీ చెప్పింది, రాజా రమ్మన్నా, నువ్వు వెళ్ళవద్దు. కారులో దింపుతానన్నా వద్దను. బస్సులో సరాసరి ఇంటికి వచ్చేయి. ఓ, ఫణి మేజోళ్ళు వేసుకుంటూ అన్నాడు. స్కూల్కి వెళ్ళబోతూ ఎందుకని రాజాతో వెళ్ళవద్దు అన్నాడు. వద్దన్నాను అంతే, ఎదురు ప్రశ్న వేయకు అంది అమర. ఫణి తల ఊపాడు. ఎండ అనిపిస్తే రిక్షాలో వచ్చాయి. అమర రిక్షాకి డబ్బులు ఫణి జేబులో వేసింది. ఇప్పుడు ఎలాగూ సరిగ్గా డైరెక్ట్గా వెళ్లే బస్సు ఉంది. ఫణి బస్సు అందదేమో అనే భయంతో ఇక తర్కించలేదు. బ్యాగ్ తీసుకుని పరిగెత్తాడు. ఫణిని పంపిన తర్వాత అమర మనసు చాలా ఆదృతగా అయ్యింది. ఏ పని చేయలేకపోతుంది. కొంచెం పని చేసి చేత కానట్టు వచ్చి కూర్చుంటుంది. పక్కింటి పిన్నెగారిని ఫణి పరీక్షలు అని అడిగి టైం పీస్ తెచ్చి పెట్టుకుంది. ఎంతసేపు చూసినా టైం గడవడం లేదు. రాజా కారు పంపమని చెప్పాడు. ఫణి చిరాకుతో ప్రశ్నపత్రం సరిగ్గా జవాబు ఇవ్వడం లేదా? పేపర్ పాడు చేస్తున్నాడా? పరీక్షలు అయిన తర్వాత సరాసరి వాళ్ళ ఇంటికే వెళ్ళాడా? అమరకి గుండెల్లో బరువు మొదలైంది. చాలా టైం అవుతుంది. సందేహం లేదు, ఫణి రాలేదు. రాజాతో వెళ్ళే ఉంటాడు. రేపు పరీక్ష ఉంది. ఆ పేపర్ పాడు చేస్తే, ఈ పరీక్ష తప్పితే చదువుని నమ్ముకుని చదువే ప్రాణంగా బ్రతకవలసిన వాళ్ళు 1 ఏడాది పోతే అదెంత భారం తనకి. అమర అలాగే కూర్చుని ఉంది. ఫణి రాలేదేమిటి అమరా? అత్తగారు అడిగింది. అదే నేను చూస్తున్నాను అంది అమర. ఒకవేళ రాజాతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో. వెళ్ళే ఉంటాడు. ఆలస్యం అయితే ఇంకెక్కడుంటాడులే. అమరకి ఆవిడని చాచి చెంప మీద కొట్టాలనిపించింది. తను అనుమానమేమో అనుకుంటుంటే అది యథార్థం అని ఆవిడ అంటుంది. తను ఆదృత రెట్టింపైంది. ఫణికి సుజాత దగ్గరికి వెళితే ఒంటి మీద తెలివి ఉండదు అని అమరకి అర్థమైపోతుంది. కారు శబ్దమైంది. మంచం మీద కూర్చున్న అమర ఒక్క ఉదుటిన దిగి గుమ్మం దగ్గరికి పరిగెత్తింది. కారు తమ ఇల్లు దాటి వెళ్ళిపోయింది. సుజాత వాళ్ల కారు కాదు అది. అమర ఇంట్లోకి వెనక్కి తిరిగి రాబోతూ ఆగిపోయింది. అక్కడ వీధి సందు మొదటి నుంచి ఫణి భుజాన బ్యాగు, మెడలో వాటర్ బాటిల్ వేసుకుని చిన్న రాళ్లను తన్నుకుంటూ నీరసంగా కాళ్ళిడ్చుకుంటూ వస్తున్నాడు. ఒక్కడే ఎండలో. అమర ఒక్కసారి ఎదురు వెళ్ళి పరిగెత్తుకుని గుండెలకి హత్తుకుని తీసుకురావాలి అనిపించింది. కొడుకు రావడం చూస్తుంది. ఫణి ఇంటి దగ్గరికి వచ్చాడు. అమర ఒక మెట్టు దిగి వెళ్ళి బ్యాగ్ అందుకుంది. ఫణి తల ఎత్తి తల్లివైపు చూశాడు. ఆ ముఖంలో ఆనందం లేదు. పరీక్ష బాగా రాసావా? ఆలస్యం అయిందమ్మా. బస్ మిస్ అయిందమ్మా. బస్ స్టాండ్లో కూర్చున్నాను. అమ్మా, మరే రాజా వచ్చాడు. నాతో మాట్లాడలేదు కూడా. పరీక్ష మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చాడు. మళ్ళీ ముందరే వెళ్ళిపోయాడు. నాతో అస్సలు మాట్లాడలేదు. ఆ ముఖంలో నిరాశ, దుఃఖం పోటీ పడుతున్నాయి. పోన్లే, పరీక్షలుగా చదువుకోవాలిగా, అందుకని వెళ్ళాడేమో అంది అమర.
ఏమో బట్టలు మార్చుకుంటూ అన్నాడు. ఫణికి అన్నం తినిపించి చదువుకి కూర్చోబెట్టింది. వడిలిపోయిన కొడుకు ముఖం చూస్తే జాలి వేసింది. వెళ్ళి కాసేపు ఆడుకునొస్తావా అడిగింది. ఓహో వద్దు, నాకు వెళ్ళాలనిపించడం లేదు, చదువుకుంటాను. ఫణి గొంతులో మాటలో మళ్ళా ఇదివరకటి అలసట నీరసం కనిపిస్తున్నాయి. ఫణి తల మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంది. ఫణి, నువ్వు తప్పు చేయకపోయినా నేను శిక్షిస్తున్నాను కదూ అనుకుంది తల నిమురుతో. అమ్మా, నాకు ఇంకో అమ్మను చూడాలని ఉందే అన్నాడు ఫణి. అమర రిటారుగా అయింది. అంతలోనే సంభాళించుకుంటూ, నాకు కూడా ఉందిరా, నీ పరీక్షలవని వెళదాం ఇద్దరం అంది. ఫణి ముఖంలోకి ఈ మాటలు వినగానే ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం అమర గమనించకపోలేదు. మర్నాడు ఫణి పరీక్ష రాయడానికి వెళ్ళాడు. అమర త్వరగా పని ముగించుకుని విశాలమ్మ గారింటికి పిల్లల్ని చూడడానికి వెళ్ళింది. రా అమరా, రా, నీకోసమే చూస్తున్నాను. ఆవిడ రోజులా కాకుండా చాలా గౌరవంగా, ఆప్యాయంగా, ఆదరణగా మాట్లాడటం, పలకరించడం చూస్తుంటే పక్కింటి ఆవిడ కూడా ఉంది. ఆవిడతో ఇన్నాళ్ళు మనం అమర అంటే ఏమిటో అనుకున్నాం, ఎంత గొప్పవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నావు అని అమర వైపే తిరిగి, ఏమపరా, నీ స్నేహితురాలను అడిగావా, మన క్లబ్కి ఎప్పుడొస్తుందట అని ఆరా తీసింది. అమర కంగుతింది. ఈవిడ ఆ మాట మర్చిపోలేదన్నమాట. అవును, మర్చిపోతే ఈవిడ విశాలమ్మ గారే కాదు. అడగలేదంటే ఆవిడికి కోపం వస్తుందే. అమరకి ఇది అనుకోని సందిగ్ధత పరిస్థితి. అబద్ధం చెప్పక తప్పలేదు. అడిగానండి, చాలా బిజీగా ఉంది, వీలు చూసుకుని చెబుతానంది. విశాలమ్మ గారి ముఖం చాటంత అయ్యింది. ఆ మాటలు అన్నది కదా, చాలు నాకు, తీరుబడి చూసుకునే రమ్మను మనం, వాళ్ళు గొప్పవాళ్ళు. టైం ఎలా ఉంటుందిలే అమరా, ఇప్పుడే చెబుతున్నాను, మీ ఫ్రెండే కదా, డబ్బు మనిషి అయ్యే, కనీసం ఒక 5,000 రూపాయలన్నా ఇప్పించేట్టు చెయ్యి. వాళ్ళకి 5,000 రూపాయలు ఒక లెక్క ఏమిటి? అమర్కి తన గుండెల మీద ఆవిడ వేడివేడి నిప్పుల గల కుంపటి వేసినంత బాధగా అనిపించింది. ఇదెక్కడ గొడవ? సుజాత రాకరాక ఇంటికి వస్తే ఈవిడ గారి చూపులు సుజాత మీద పడ్డాయి. ఇది అమరకి విషమ సమస్యే. సుజాతని అడిగే ప్రశ్నే లేదు. విశాలమ్మ గారు తనని వదలరు. అమరకి ఆ క్షణంలో ఆవిడని 4 మాటలతో దులిపేయాలని ఎంతగానో అనిపిస్తుంది. అయినా ఆవేశం మింగి ఊరుకుంది. ఆవిడ తనని వేలాడినట్టు వదలదని తెలిసిపోతుంది. అమరకి ఆ ఉద్యోగానికి ఓ దండం పెట్టి అసలు ఈ బజారు నుంచే పారిపోవాలి అనిపిస్తుంది. ఎన్నడూ లేదు ఆవిడ అమరకి ద్రాక్ష పళ్ళు తెచ్చిపెట్టింది. వద్దండి, నాకు అసలు ఒంట్లో బాగాలేదు అంటూ మర్యాదగానే అయినా దృఢంగా తిరస్కరింపజేసింది. 3 గంటలయింది. మీ ఫ్రెండ్ వస్తే కబురు చేయమ్మా, నేను కూడా వచ్చి మరోసారి గుర్తు చేస్తాను. ఏదో 1-2 సార్లు కలుసుకుంటేనే స్నేహాలు త్వరగా పెరుగుతాయి. ఈసారి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పు, నేను కూడా వస్తాను. ఎంతైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవడం మర్యాద కదా. అమరికి రక్తం మరుగుతూ లావాలా తనలోకి ఎక్కి వస్తున్నట్టుగా అనిపించింది. వస్తానండి, గబగబా వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి మంచంలో దుర్గమ్మ నిద్రపోతుంది. ఫణి వచ్చేవేళవుతుంది. ఫణిని ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు రాజా పిలిచినా వెళ్ళవద్దని, ఇంటికి వచ్చామని గట్టిగా చెప్పింది. ఎందుకు అన్నిసార్లు చెబుతావు? ఫణి విసుక్కున్నాడు. అది కాదు నాన్న, నువ్వు ఇంటికి వచ్చే వరకు నాకు చాలా భయంగా ఉంటుంది. ఫణి షట్టు గుండీలు పెడుతూ అంది. భయమా? ఎందుకు? అమర ఒక్క సెకను ఆగి చెప్పింది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను కదా. ఒక రౌడీ వెధవ నువ్వు స్కూల్కి వెళ్ళగానే మన ఇంటి ముందే అటు ఇటు తిరుగుతున్నాడు. నేను తలుపు వేశాననుకో, కిటికీలో నుంచి చూస్తున్నాడు. వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఇంట్లో మగపిల్లలుంటే వాళ్ళు రారు. నువ్వు స్కూల్ నుంచి వస్తుంటే నిన్ను చూసి వెళ్ళిపోతున్నాడు. నాకు చాలా భయం వేస్తుంది. అందుకే నిన్ను త్వరగా రమ్మంటున్నాను. ఫణి శ్రద్ధగా విన్నాడు. ఆలోచనగా చూశాడు. వాడి ముఖంలో ఆ రౌడీ వెధవ పట్ల కోపం కనిపిస్తుంది. నేను తొందరగా స్కూల్ నుంచి వచ్చేస్తానులే అన్నాడు. రాజా రమ్మన్నా వెళ్ళను వాగ్దానం చేశాడు. ఫణి బ్యాగ్ తీసుకుని గుమ్మంలోకి వచ్చాడు. ఫణి ఆగిపోయాడు. ఎవరో గళ్ళ లుంగి కట్టుకుని అతను లుంగి అంచు చేత్తో కాస్త పైకి పట్టుకుని గబగబా వెళ్తున్నాడు. అతనికి కూరమిసాలున్నాయి. అతనేనా? తన వెంటే వచ్చిన తల్లి చేయి పట్టుకుంటూ తల్లిని చూసి రహస్యంగా అడిగాడు. అమర అతనే అన్నట్టు తల ఊపేసింది. నీకు భయం వేస్తుందా అడిగాడు. అమర తల ఊపింది మళ్ళీ. నేను స్కూల్ మానేనా అడిగాడు రహస్యంగా. వద్దు, పరీక్ష రాసి త్వరగా ఇంటికి రా, నేను తలుపులు వేసేసుకుంటానులే అంది అమర. పరీక్షలైపోతే ఇక నీకు సెలవులేగా, నాకు భయం ఉండదు అంది. సరే, నువ్వు తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపో అన్నాడు. పర్వాలేదులేరా. కాదు, ముందు లోపలికి వెళ్ళిపో హఠం చేశాడు. అమర తప్పనిసరిగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఫణి వెనక కిటికీలో నుంచి చూస్తోంది. ఫణి వెళ్తూ మాటిమాటికి వెనక్కి తిరిగి ఇంటివైపు చూసుకుంటున్నాడు. అమరికి చాలా బాధ వేసింది. రహస్యంగా తన స్వార్థం కోసం, సుజాత ఇంటికి వెళ్లకుండా ఉండడం కోసం వాడి పసి మనసుని కలవరపరిచానే.
పరీక్ష ఎలా రాస్తాడో అనే పశ్చాత్తాపం కలిగింది. ఛీ, ఇలాంటి మాట ఇంకెప్పుడు అనను అని లోపలే చెంపలు వేసుకుంది. ఫణికి ఎప్పుడైనా నేను అబద్ధం ఆడానని తెలిస్తే అమర మనసు చివుక్కుమంది, అశాంతిగా మారింది. చిచ్చి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఫణి తన మాటలు నమ్మడం మానేస్తే అమరకి గంపెడు దిగులు ముంచుకొచ్చింది. మనసు భారమైంది. వాకిట్లో కారు ఆగిన శబ్దమైంది. అమర కిటికీలో నుంచి చూసింది. సుజాత కారు వచ్చింది. అమర గుండెలు దడదడలాడుతున్నాయి. సుజాత వచ్చిందా? దేవుడా, ఆ విశాలమ్మ గారు ఊడిపడుతుందేమో, క్లబ్ అంటూ వెంట పడుతుందేమో, తాను అబద్ధమాడిన సంగతి బయటపడుతుందేమో. అమర వెళ్లి తలుపులు తీసింది. కారులో నుంచి దిగి డ్రైవర్ పండు ఒక్కడే వస్తున్నాడు. కారు వెనుక తలుపు తెరుచుకోలేదు. అమ్మయ్య, సుజాత రాలేదు. దేవుడు నన్ను రక్షించాడు ఈ రోజుకి. అమర హాయిగా ఊపిరి పీల్చుకుంది. పండు వరండా మెట్లెక్కి గుమ్మం దగ్గరికి వచ్చి అమరకి నమస్కరించాడు. మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారండి. అమర కనుబొమ్మలు చిరుముడి పడినాయి. నాకు టైం లేదు పండు, రాలేను, పనిలో ఉన్నాను ఖచ్చితంగా అనేసింది. అనేయటం కాదు, చాలా అర్జెంటుగా పనిలో ఉన్నట్టు ఒక్క నిమిషం ఇక అక్కడ నిలబడకుండా గిరుక్కిన వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చేసింది. అతనికి కనిపించనంతగా వంట ఇంట్లో స్టవ్ దగ్గరికి వచ్చిన పని చూసుకుంటూ గిన్నెలు శబ్దమయ్యేలా సర్దసాగింది. నేను వెళ్ళనమ్మా, పండు అడిగాడు. సరే అంది బిజీగా ఉన్న మనిషి ముక్తసరికి మాట్లాడినట్టు. కారు వెళ్ళిపోయిన శబ్దం అయ్యింది. అమ్మయ్య అనుకుంటుండగానే విశాలమ్మ గారు హైరానాగా పరిగెత్తినట్టే అమరా అమరా అంటూ వచ్చింది. మీ ఫ్రెండ్ వచ్చిందా? ఇల్లు కలియ చూస్తూ అడిగింది. రాలేదండి అంది అమరా విసుగ్గా. రాలేదా? ఆవిడ చాలా నిరుత్సాహపడి ఒక నిమిషం కూర్చుని దుర్గమ్మతో 2 కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. వంటింట్లోకి వచ్చిన అమర తలపట్టుకుని కూర్చుండిపోయింది. ఈ విశాలమ్మ గారు ఇప్పించిన పనికి ఓ దండ. ఆ 300 రాకపోతే అడుక్కు తిన్నా పర్వాలేదు. ఈవిడ పెత్తనం పడలేను బాబు అనుకుంది. ఇక ఈ వీధిలో ఉండడం కూడా కష్టమే. విశాలమ్మ గారు తనని వదలదు. సుజాతతో పరిచయం చేసుకోవాలని ఆవిడ తహతహలాడిపోతుంది. ఇదెక్కడ గొడవరా దేవుడా అని బాధపడసాగింది. చాలా బాధగా ఉంది. వాళ్ళేమనుకుంటున్నారో. తన కోసం తాపత్రయపడిన సుజాత, తన దరిద్రం గమనించి ఆసరా ఇవ్వాలని ఆరాటపడిన సుజాత, చిన్ననాటి కంటే కూడా ఇప్పుడు రెట్టింపు ఆత్మీయతతో తన జీవితంలో ధైర్యం ఇస్తున్న సుజాత మనసులో కల్మషం లేదు. అలాంటి ఆలోచనలన్నీ తనలోనేనా? అమర పెరటి వరండా అరుగు మీద కూర్చుంది. ఎంత వద్దనుకున్న కళ్ళల్లోకి చివున నీళ్లు వస్తున్నాయి. మనుషుల్ని దరిద్రం మార్చేస్తుంది అంటారు, ఇదేనా? తన మనోధైర్యం అంతా ఏమైపోయింది? చీటికి మాటికి, ముఖ్యంగా ఫణి విషయంలో ఇంత బేరతనం ఏమిటి? అందరూ తన ప్రాణాలని తాము భద్రంలా కాపాడుకుంటారు. ఆ రక్షణ కోసం ఏదైనా చేస్తారు. ఫణి తన ప్రాణం, ఇది ఎవరికీ అర్థం కాదు. పెళ్లి అయిన 3వ నెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తి హతుడయ్యాడు. అతనితో మొహమాటాలు పోలేదు, చనువు రాలేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం, ఆదృత. ఒక పక్క చదువు ఆగిపోయిందనే బాధ. ఇంతలో ఆయనకి యాక్సిడెంట్. అందువల్ల ఆయన గురించి జ్ఞాపకాలేవి తను అనుకునేంత అపురూపమైనవేమీ లేవు తనకి. ఒకసారి ఆలోచిస్తే ఫణి తనకి దక్కాలి. అంతవరకే ఆయన ఉపయోగం అని దేవుడు చెప్పిన తీర్పు అనిపిస్తుంది. ఫణి పుట్టిన క్షణం నుంచి తనకి దివ్యజ్యోతి దర్శనం అయినట్టే ఉంది. ఆ వెలుగులో భర్త పోయినా చీకటి రూపు లేకుండా పోయింది. తానే ఫణి అనిపిస్తుంది. తను ఈ వేదన బాధన ఎవరికీ అర్థం కాదు. అసలు ఎవరికీ చెప్పాలని అనిపించదు. ఇరుగు పొరుగు కుటుంబాల్లో పిల్లలు ఎంతోమందో తల్లిదండ్రులు మాట వినకుండా ఎదురు తిరుగుతున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. అమరకి అది చూస్తే ఎంత భయం. తనని ఆ శాపం నీడ పడకూడదని, దాని నుంచి ఫణిని రక్షించుకోవాలని అమర ఆరాటం. ఫణి కోసం ఆత్మబంధువు లాంటి సుజాతకి కూడా దూరంగా ఉండడానికి నిశ్చయం చేసుకుంది. కానీ సుజాతకి ఒంట్లో బాగాలేదు అంటే మనసు ఉండబట్టడం లేదు. ఇంతలో భుజం మీద చెయ్యి పడింది. అమర ఉలిక్కిపడి చూసింది. ఎప్పుడు వచ్చాడో ఫణి. ఇంకా స్కూల్ బ్యాగ్ మడకి అలాగే ఉంది. బూటు మేజోళ్ళు విప్పలేదు. తల్లి ముఖం చూస్తూ ఆదురుతాగా, ఆ రౌడీ వచ్చాడా? నీకు భయం వేసిందా అని అడిగాడు. ఏ రౌడీ? అయోమయంగా చూసింది. ఆ రౌడీయే, గళ్ళలుంగి మీసాలు లేవు వాడు. నేను త్వరగా స్కూల్ నుంచి వచ్చేసాను. అమరకి గుర్తు వచ్చింది. అదా, వాడు రాలేదులే ఫణి. త్వరగా బట్టలు మార్చుకో. సుజాత ఆంటీకి ఒంట్లో బాగాలేదట, మనం వెళ్ళి చూసి వద్దాం. ఫణి ముఖంలోకి ఆద్రత వచ్చింది. అలాగా అంటూ పరిగెత్తాడు. నిమిషంలో డ్రెస్ మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు వేసుకుని వచ్చేశాడు. అమర అప్పటికి వంటింటి తలుపులు వేసి పెరుగు అన్నం తెచ్చి గబగబా కొడుక్కి తినిపించింది. 2 ముద్దలు తినగానే ఫణి చాలమ్మా అని తోసేశాడు. అత్తయ్య, నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పింది. పర్వాలేదమ్మా, పక్కింటి పిండిగారు ఉందిగా, నా గురించి ఆదరత పడకు అంది ఆవిడ. అమర ఫణి చేయి పట్టుకుని వీధి చివరికి వస్తుంటే గళ్ళలుంగి అతను ఎదురయ్యాడు. ఫణి తల్లి చేయి గట్టిగా పట్టుకుని నడుస్తున్నాడు. ఆ స్పర్శలో ఆదృత ఉంది.
అతను అమర దగ్గరికి వచ్చి నమస్కారం అమ్మగారు అన్నాడు. నమస్కారం అంది అమర. ఫణి అతన్నే చూస్తున్నాడు. అతను వెళ్ళిపోయాడు. మరి నీతో అలా మాట్లాడతాడేమిటి అన్నాడు. నువ్వు నా పక్కన ఉన్నావుగా, అందుకని అతనికి భయం అలా అన్నాడు అంది అమర. ఓహో అలాగా. ఫణి తల్లి చేయి పట్టుకుని నడుస్తూ తిరిగి వెనక అతని వైపే చూశాడు. అదృష్టవశాత్తు ఆటో వెంటనే దొరికింది. ఫణి నువ్వు ఇల్లు గుర్తుపట్టగలవా అంది అమర. ఓ అన్నాడు. 2 సార్లు వెళ్ళిన బంజారా హిల్స్లో ఆ మెలికలు తిరిగి అమరకి గుర్తులేదా ఇల్లు. ఫణి ఇల్లు కరెక్ట్గానే చూపించాడు. ఆటో అతనికి డబ్బు చెల్లించి ఇద్దరు దిగారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పెద్ద గేటు తాళం వేసి ఉంది. పక్కనే చిన్న గేటు చూసి ఇది తెరిచే ఉందమ్మా అన్నాడు ఫణి. ఫణి అమర పొట్కోలోకి వచ్చారు. ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. అంతటా నిశ్శబ్దం. చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుంది. ఫణి కాళ్ళెత్తి కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాల్లో తలుపులు తెరుచుకున్నాయి. మాధవి ఎదురుగా నిలబడింది. వదినకి ఒంట్లో బాగాలేదు అంది తలుపు శాంతం తీయకుండానే. గుమ్మంలో అడ్డంగా నిలబడిన ఆమె ప్రవర్తన నిరాధారణగా ఉంది. తెలిసింది, చూడడానికి వచ్చాను అంది అమర. నిద్రపోతుంది, డాక్టర్ డిస్టర్బ్ చేయొద్దన్నారు. ఓ కానీ ఇంకోసారి రండి. మాధవి తలుపు వేసేసింది. అమరకి ఏం చేయాలో తోచలేదు. ఫణి వెళ్దాంరా అంది చెయ్యి పట్టుకుని. ఫణి ముఖంలో చాలా నిరాశ కనిపిస్తుంది. మళ్ళా అంతటా నిశ్శబ్దం. అమర ముఖం అవమాన భారంతో కందిపోయింది. ఇద్దరూ వచ్చి వెళ్ళిపోవడానికి చిన్న గేటు తెరుస్తున్నారు. ఇంతలో కృష్ణ చైతన్య కారు వచ్చి ఆగింది. ఫణిని చూడగానే హలో అన్నాడు. కారు ఆపి అతను సరాసరి అమర వైపు వచ్చాడు. ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు మర్యాదగా పలకరింపుగా. ఇప్పుడే అంకుల్. మరేమో మాధవి ఆంటీ సుజా ఆంటీ నిద్రపోతున్నారంటే వెళ్ళిపోతున్నాం. అదేమిటి అన్నాడు అతను ఆదురతగా. లేదు, డాక్టర్ డిస్టర్బ్ చేయొద్దన్నాడట అంది అమర. అదేం కాదు, రండి. కృష్ణ చైతన్య అమర వేసేసిన చిన్న గేటు తెరిచి ఆమె లోపలికి రావడం కోసం వేచి చూస్తున్నట్టుగా పట్టుకున్నాడు. ఫణి తల్లి చేయి పట్టుకుని దాదాపు గబగబా లాక్కు వచ్చినట్టే లోపలికి వచ్చేశాడు. కృష్ణ చైతన్య కాలింగ్ బెల్ నొక్కాడు. మాధవి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా అన్నగారి వెంట మళ్ళా అమరని ఫణిని చూసి నుదురు చిట్లించింది. ఏమీ అనలేనట్టు పక్కకి జరిగి అమర లోపలికి రావడానికి దారి ఇచ్చింది. రండి. కృష్ణ చైతన్య లోపలికి దారి తీశాడు. అమర అనుసరించింది. సుజాత గదిలోకి అడుపెట్టగానే మంచం మీద పడి ఉన్నట్టు ఉన్న సుజాతను చూసి అమర తెల్లబోయింది. సుజాత చిక్కుపోయింది. ముఖం బాగా వాడిపోయింది. సుజా, ఎవరు వచ్చారో చూడు. మంచం దగ్గరికి వెళ్లిన కృష్ణ చైతన్య సుజాతని మెల్లగా చేతి మీద తడుతూ తగ్గు స్వరంతో చెప్పాడు. అతని మాటలు ఎంతో లాలనగా తల్లి పిల్లల్ని పిలిచే విధంగా ఉన్నాయి. సుజాత కళ్ళు తెరిచి చూసింది. అమర అప్పటికే మంచం దగ్గరికి వస్తుంది. సుజాత లేవబోతుంటే కృష్ణ చైతన్య చెయ్యి ఆసరాగా వెనుక తీశాడు. అమరా అంది చిన్నపిల్లల. సంతోషం దుఃఖం 2 ఆక్రందన లాంటి పిలుపుతో ఉంది. అమర చప్పున 1 అడుగులో దగ్గరికి వచ్చి సుజాత చెయ్యి పట్టుకుని సుజాత మీద చెయ్యి వేసింది. కృష్ణ చైతన్య మెల్లగా సుజాతని వదిలేశాడు. నిన్ను పిలిపించమని ఈయనను ప్రాణం తీస్తున్నాను. నాకు తెలియలేదు సుజా. నా ఎదురుగానే చీటీ రాయించాను. ఈయన పంపలేదు కాబోలు. అమర తలదించుకుంది. కృష్ణ చైతన్య ఏదో గుర్తుకొచ్చినట్టు అక్కడి నుంచి లేచాడు. సుజాత అమరని పట్టుకుని ఆమె చేతుల్లో ఒదిగిపోయి ముఖం దాచుకుని ఎడవసాగింది. ఛీ, ఏమిటిది సుజా? ఇదేం బాగాలేదు. ఇంత ధైర్యం కోల్పోవడం ఏమిటి? వీపు మీద నిమురుతూ అంది అమర. నీకు తెలియదు అమరా. కృష్ణ చైతన్య దగ్గరికి వచ్చాడు. మళ్ళీ సుజా, ముందు మందు వేసుకున్నావా? సుజాత లేదన్నట్టు తల ఊపింది. అదే వద్దు అని చెప్పాను. వేళకి మందు వేసుకోకపోతే ఎలా? గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. మధు, మీ వదినికి మందు ఇవ్వలేదా? కేక పెట్టి అడిగాడు. నేను ఒకసారి వచ్చి చూసేసరికి నిద్రపోతుంది. లేపడం ఎందుకులే అని ఊరుకున్నాను. అయినా వదిన ఏమైనా చిన్నపిల్ల? ఒంట్లో బాగాలేనప్పుడు మందు వేసుకోవాలని తెలియదా? నీ గారాబంతో ఆవిడని చెడగొట్టి నా మీద అరుస్తావు నువ్వు. ఓ మధు, ఆ మాటలు ఇక ఆపమన్నట్టు చూశాడు. అతనే వచ్చి మందు మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. మందు వేసుకో సుజా అర్థించాడు. వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. సుజా ప్లీజ్. అతని కంఠం అర్థిస్తున్నట్టుగా అధికారంగానే ఉంది. నేను ఈ రాత్రికి మెడ్రాస్ వెళ్ళాలి. వెళ్ళనా వద్దా? ఒక్క మాట చెప్పు. మీ ఇష్టం. అలా అనవద్దు. మీ ఫ్రెండ్ వచ్చారుగా, నీకు తోడుగా ఉంటే ఎల్లుండి ఉదయానికి వచ్చేస్తాను. లేదంటే క్యాన్సిల్ చేసుకుంటాను. ఇంతలో అవతల గదిలో నుంచి ఫోన్ మోగింది. కృష్ణ చైతన్య సుజాత దగ్గర మందు పెట్టి 5 నిమిషాల్లో వస్తాను. ఆలోచించుకుని చెప్పు. నేను వెళ్ళకపోతే వాళ్ళకి ఇప్పుడే చెప్పాలి నేను అని వెళ్ళిపోయాడు. సుజా, మందు వేసుకో. అమర కృష్ణ చైతన్య అక్కడ పెట్టిన మందు తీసి సుజాత చేత మింగించి మంచినీళ్లు తాగించింది. ఏం సుస్థి ఇది? తోటకూర కాడలా వేలాడిపోతుంది. 4 రోజుల్లో మనిషిలో ఇంత మార్పా? అమరకి ఆశ్చర్యంగా ఉంది. మందు వేసుకుని ఒక క్షణం తర్వాత సుజాత సరిగ్గా లేచి కూర్చోడానికి లేవబోయి చేతకాక వెనక్కి వారి దిండు మీద తల ఆనించి పడుకుంది.
నా దగ్గరగా కూర్చో అమరా అంది. అమర మంచం మీద దగ్గరగా కూర్చుని సుజాత చెయ్యి పట్టుకుని తన చేతుల్లోకి తీసుకుంది. సుజాత నీరసంగా అడిగింది, అమరా ఒక్క చిన్న సాయం చేయగలవా? ఆయనకి అర్జెంట్ మీటింగ్ ఉంది, ఒక్క 2 రోజులు నా దగ్గర ఉండగలవా? నాకు నువ్వేం చేయనవసరం లేదమరా, పని మనుషులున్నారు, జస్ట్ ఉంటే చాలు. తప్పకుండా ఉంటాను సుజా. అమర సుజాత చేతిని గట్టిగా పట్టుకుని దగ్గరికి ఆనించుకుంటూ అంది. ఆ మాట సుజా నోరు తెరిచి అడిగింది. కృష్ణ చైతన్య ఊరు వెళితే పరిస్థితుల్లో సుజాని వదిలి అసలు వెళ్ళగలదా? కృష్ణ చైతన్య ఫోన్లో మాట్లాడి వచ్చాడు. అతన్ని చూసి అమర సుజాతను వదిలి వెళ్ళబోతుంటే చేత్తో సున్నితంగా వారించాడు. ఏం చేయను సుజా, నేను వెళ్ళడమా మారడమా చెప్పు. అమర నాకు తోడుగా ఉంటానందండి, మీరు వెళ్ళండి, నాకేం భయం లేదు. ఆ మాట నిజంగా అంటున్నావా? సుజాత పుడారిపోయిన పెదవుల మీదకి బలహీనత నిండిన చిరునవ్వుతో నవ్వింది. అమర నాకు తోడుగా ఉంటానందండి, పర్వాలేదు, నిశ్చింతగా వెళ్ళండి మీరు. అతను దీర్ఘంగా ఊపిరి తీసుకుని విడవడం అమర గమనించింది. అతను వెనక్కి తిరిగి ఇంత క్రితం ఫోను వచ్చిన గదిలోకి వెళ్ళాడు. డాడీ, రాజా కేక మెట్ల మీద నుంచి వినిపించింది. కృష్ణ చైతన్య గదిలో నుంచి వచ్చి బయట హాల్లోకి వెళ్ళాడు. డాడీ, రేపు పరీక్షకి అంతా నేర్చేసుకున్నాను, సంతోషంగా చెబుతున్నాడు రాజా. గుడ్, నేను మెడ్రాస్ వెళ్తున్నాను. నువ్వు చక్కగా పరీక్షలు రాసి, మమ్మీకి జ్వరంగా ఉంది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తావు మరి? ఓ అదిగో ఫణి వచ్చాడు. ఫణి కూడా అక్కడే ఉన్నాడు. మీ ఇద్దరు పరీక్షకు చదువుకోండి. కృష్ణ చైతన్య రాజాని ఎత్తుకుని లోపలికి తీసుకుని వచ్చాడు. హలో ఫణి, రాజా పలకరించాడు. హలో రాజా, ఫణి ఆనందంగా అన్నాడు. హలో ఆంటీ, రాజా పలకరించాడు. బాగున్నావా రాజా అంది అమర. ఓ అనేసి తండ్రి మెడ చుట్టూ చేయి వేసి, డాడీ నేను కూడా నీతో వస్తున్నాను మెడ్రాసు, మారం చేస్తూ అన్నాడు. నువ్వు వస్తే మమ్మీని ఎవరు చూస్తారు? నీ పరీక్షలు ఏం చేస్తావు? డాక్టర్ గారు వస్తారుగా, మధు ఆంటీ ఉందిగా, ఫణి ఉంటానన్నాడుగా, పరీక్షల్లో జ్వరం వచ్చింది నాకు అంటే మళ్ళీ రాయిస్తారుగా, మరేం కావాలి అన్నట్టు ఉంది రాజా గొంతు. అదేం కుదరదు, గుడ్ బాయ్లా నేను మెడ్రాస్ నుంచి వచ్చే వరకు మమ్మీని చూసుకో, నాకు టైం అవుతుంది. రాజాని దించి కృష్ణ చైతన్య వెళ్ళాడు. డాడీ, నేను నీతో వస్తాను డాడీ. రాజా తండ్రి వెనకే వెళ్ళాడు. రాజా ఏడుపు గొంతుతో మారం చేయడం, కృష్ణ చైతన్య నచ్చ చెప్పడం ఫణి గమనిస్తూనే ఉన్నాడు. వచ్చేంతసేపు అయినా రాజా తల్లి దగ్గరికి రాకపోవడం అమరికి చిత్రంగా అనిపించింది. రాజాకి తండ్రి దగ్గర ఎంత అలవాటో తెలుస్తుంది. సుజాత మంచం మీద పడుకుని నీరసంగానే కొడుకుల మాటలు, కృష్ణ చైతన్య నచ్చ చెప్పడం చిరునవ్వుతో ఉంటుంది. తండ్రిని వదిలి ఒక్క నిమిషం ఉండడు అంది. అరగంటలో కృష్ణ చైతన్య రెడీ అయిపోయాడు. రాజాకి ఏం నచ్చ చెప్పాడు. రాజా వచ్చి సుజాత మెడ చుట్టూ చేయి వేసి, మమ్మీ నేను డాడీతో వెళ్ళలేను, నీతోనే ఉంటానులే అన్నాడు. సుజాత కొడుకుని అక్కున చేర్చుకుని ముద్దు పెట్టుకుంది. సుజాత కళ్లల్లో నీళ్లు రావడం అమర గమనించింది. నువ్వు లేకపోతే నేను ఉండలేను నాన్న అంది. అందుకే ఉంటానన్నానుగా అన్నాడు రాజా. ఫణి రాజా ఆడుకోవడానికి వెళ్లారు. కృష్ణ చైతన్య వెళ్లబోయే ముందు సుజాత దగ్గరికి వచ్చాడు. అమర మెల్లగా బయటికి వచ్చేస్తుంటే అతను మీరుండండి అన్నాడు. అమర ఆగిపోయింది. కృష్ణ చైతన్య అమర దగ్గరికి వచ్చాడు. అతని చేతుల్లో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఉన్నాయి. ఇదిగో, దీని ప్రకారం మందులు ఇవ్వండి. ఒకవేళ రాత్రి సుజాత మరీ నొప్పిగా రెస్ట్లెస్ గా గానీ ఏదైనైతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. డాక్టర్ సహజానందం వచ్చేస్తారు. అసలు ఆయన 9 గంటలకే ఫోన్ చేస్తారు. రేపు ఈ మందులు, వీటిల్లో ఈ డోస్ ఏ విధంగా తగ్గించాలనేది తెలుస్తుంది. అమర తల ఊపింది. నేను వెళ్ళిరానా సుజా? అతను భార్య దగ్గరికి వెళ్ళాడు. సుజాత తల ఊపింది. భార్య తల మీద చెయ్యి ఆనిస్తూ, సుజా, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. నీ ఫ్రెండ్ ఉన్నారుగా, ఇద్దరు చిన్నప్పటి కబుర్లు కరువు తీరా చెప్పుకోండి. వస్తాను, నేను రాత్రికి ఫోన్ చేస్తానులే. అతను మంచం మీద నుంచి లేచి గుమ్మం వైపు వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, నేను వస్తానండి, నేను వచ్చే వరకు వెళ్ళిపోకండి అనేసి వెళ్ళిపోయాడు. కృష్ణ చైతన్య వెళుతుంటే సుజాత మంచం మీద నుంచి లేచింది. ఏమిటి సుజా? మందులు టేబుల్ మీద పెడుతున్న అమర అతని వైపు పరిగెత్తుతూ వచ్చింది. సుజాత తూలి పడిపోతుంటే పట్టుకుంది. సుజాత గబగబా కిటికీ దగ్గరికి నడిచింది. కృష్ణ చైతన్య కారులో ఎక్కుతూ పైకి చూశాడు. సుజాత చెయ్యి ఊపింది. అతను చెయ్యి ఊపాడు. అతను కారులో కూర్చున్నాడు. కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. అమర సుజాతని తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టింది. సుజాత ఆయాసపడుతుంది. అమరకి అది చూస్తే భయం వేసింది. సుజాత మందు వేసి వేలు పెట్టి చూసి సైగ చేసింది. అమర చప్పును తెచ్చి ఇచ్చింది. సుజాత వేసుకుని నీళ్లు తాగింది. కాసేపటికి తగ్గింది. అమరని దగ్గర కూర్చోమని సైగ చేసింది. అమర కూర్చుంది. కొద్దిసేపటికి సుజాత ఎగిసిపడుతున్న గుండెలు ఆ వేగం తగ్గి మామూలుగా ఊపిరి తీసుకోసాగింది. మగత నిద్ర వచ్చినట్లుగా వడిలిన ముఖం పక్కకి వాలి కళ్ళు మూసుకుంది. మమ్మీ, రాజా అరుస్తూ వచ్చాడు. అమర అరవద్దని సైగ చేసింది. ఇద్దరు వెళ్ళి చదువుకోండి అంది. ఫణి రాజా గదిలోకి పరిగెత్తారు. వంట మనిషి వచ్చి రాజాని ఫణిని అన్నానికి రమ్మనమని తీసుకుని వెళ్ళింది. వంట మనిషి వచ్చి అమరని భోజనానికి రమ్మనమని పిలిచింది.
ఆకలిగా లేదు అంది అమర. పలహారం ఏమైనా చేయమంటారా అడిగింది. వద్దు, ఒక కప్పు కాఫీ ఇవ్వు చాలు అంది. సుజాత నిద్రపోతుంది. అమర వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి కుర్చీలో కూర్చుంది. సుజాతకి నడుం వరకు దుప్పటి కప్పింది. నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. జ్వరంగా ఉంది, వేడిగా ఉంది నుదురు. ఫణి రాజా రూంలో చదువుకుని నిద్రపోతున్నట్లున్నారు. శబ్దం లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఆ మౌన వాతావరణం భయం వేసినట్లుగా ఉంది. ఇంతలో ఫోన్ మోగింది అవతల గదిలో. అమర ఒక క్షణం ఎవరైనా వస్తారేమోనని చూసింది. ఎవరూ రాలేదు. ఆ ఫోన్ శబ్దానికి సుజాతకి మేల్కు వస్తుందేమోనని భయం వేసింది. వెళ్ళి ఆ ఫోన్ తీసింది. డాక్టర్ సహజానందం చేశారు. అమర తనని పరిచయం చేసుకోబోతుంటే తెలుసు, కృష్ణ చైతన్య చెప్పారు అన్నాడు. అమర సుజాతకి ఇచ్చిన మందులు చెప్పింది. రాత్రి 12 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి, 6 గంటలకి ఇవ్వండి, ఉదయం నేను ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు ఆయన. అమర వచ్చి కుర్చీలో కూర్చుంది. మాధవి ఒక్కసారైనా వచ్చి వదిన గారిని గురించి కనుక్కోకపోవడం అమరికి విచిత్రంగా అనిపించింది. ఏం మనుషులు కరువై కొంతమంది బాధపడుతుంటే ఉన్న మనుషుల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తించి అడ్డుగోడలు కట్టేసుకునేవారు ఇంకొంతమంది. అమర టైం చూస్తుంది. 11 గంటలకి మందు వెయ్యాలి మళ్ళీ. ఏమిటో చిత్రం, ఇంకో క్షణంలో ఏమవుతుందో తెలియదు. తను అసలు ఈ ఇంటికే రాకూడదు అనుకుంది. కానీ 2 రోజులు ఇంట్లో ఉండడానికి తనే అంగీకారం తెలిపింది. సాయంత్రం కృష్ణ చైతన్య వెళ్ళగానే అమర ఇంటి పక్కనుండే దుకాణం అతనికి ఫోన్ చేసి అత్తగారికి కబురు చేసింది. సుజాతకి బాగాలేదని, సుజాత భర్త ఊరు వెళ్లారు, రేపు వస్తాను, కంగారు పడవద్దని చెప్పింది. అమర మళ్ళా టైం చూసింది. 11 గంటలకి ఇంకా అరగంట టైం ఉంది. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఒక్కసారి గణగణమనే శబ్దం రావడంతో అమర ఉలిక్కి పడింది. ఫోన్ శబ్దం వినగానే సుజాతకి ఎక్కడ మేలుకు వస్తుందోనని గబగబా పెరిగెత్తి ఫోన్ తీసింది. హలో అంది తగ్గు స్థాయిలో. హలో అవతలి స్వరం మంద్ర స్థాయిలో వినిపించింది. మాటలు లేవు, నిశ్శబ్దం ఏర్పడింది. నేను అమరని మాట్లాడుతున్నాను అంది. నేను కృష్ణ చైతన్యని. సుజాత ఎలా ఉంది? అతని స్వరం మాధురతగా ఉంది. నిద్రపోతుంది. మందు వేసుకుందా? సహజానందం గారు కూడా ఫోన్ చేసి కనుక్కున్నారు. ఆయన మందు మార్చిన వైనం చెప్పింది. ఓకే. రాజా పడుకున్నాడా? భోజనం చేశాడు, చదువుకున్నాడు. ఫణి వాడు కూడా. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్ యాంత్రికంగా అనేసి ఫోన్ పెట్టేశాడు కృష్ణ చైతన్య. అమరా పెట్టేసింది. అప్పుడు గమనించిందా గది. అది పెద్ద హాలు, అది రూము, వర్కింగ్ రూమ్, స్టడీ రూమ్ కమ్ బెడ్రూమ్. ఈ మూడిటి కలయికగా ఉంది. అక్కడ ఫోన్ పక్కన రాజా, సుజాత, కృష్ణ చైతన్య ముగ్గురు ఉన్న ఫోటో ఉంది. రాజాకి అప్పుడు 3 ఏళ్ల ఉంటాయి. చాలా ముద్దుగా ఉన్నాడు. సుజాత ఎత్తుకుని ఉంది. కృష్ణ చైతన్య కొడుకుని ఎత్తుకుని ఉన్న భార్య భుజాలు చుట్టూ చేయి వేసి చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. సుజాత ముఖంలో ఎంతో ఆనందం. అమర యువతలికి వచ్చింది. గోడ గడియారం 12 గంటలు చూపిస్తుంది. అమర సుజాత దగ్గరికి వచ్చి చాలా నెమ్మదిగా, మృదువుగా సుజా అంటూ లేపింది. అమర ఎంత మెల్లగా లేపినా సుజాత ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది. 1 నిమిషం అమరని గుర్తుపట్టలేకపోయింది. నర్స్, మా వారు ఎక్కడా అంది ఆదురతగా. సుజా, నేను అమరని. నిద్ర మెలకు వచ్చిందా? సుజాతకి మెలకు వచ్చింది. అమరా, నువ్వు ఇది హాస్పిటలా అంది. కాదు, మీ ఇల్లే, నేను నీ దగ్గరున్నాను. అప్పటికే సుజాతకి పూర్తిగా మెలకు వచ్చింది. అమరా, వారు వెళ్లారు కదూ, అది నిజమేనా అంది. అవును, నువ్వు నన్ను చూడడానికి వస్తే అట్టి పెట్టి మద్రాసు వెళ్లారు కదూ. అవును. అమర మందు తీసుకుని వచ్చి వేసింది. డాక్టర్ గారు ఫోన్ చేశారు, మీ వారు ఫోన్ చేశారు అని చెప్పింది. ఆయన ఇంకేం చెప్పారు అడిగింది. ఇంకేం చెప్పలేదు, రేపు ఉదయం చేస్తానన్నారు. సుజాత వెనక్కి వాలి దిళ్ళు మీద తల ఆనించి పట్టుకుంది. పిల్లలేరి? నిద్రపోయారు. ఫణి రాజా దగ్గర పడుకున్నాడా? సుజాత అమరని దగ్గర కూర్చోమంది. అమర చెయ్యి అందుకుని, అమరా, ఫణిని రాజాతో కలిసి పెంచుదామనుకున్నాను, నీకేం అభ్యంతరం లేదుగా అంది. అమర సమాధానం చెప్పలేదు. చెప్పు అమరా, ఫణి రాజా వెంట ఉంటే నాకెందుకో చాలా నిశ్చింత. రాజాకి అన్న ఉన్నట్టే ఉంటుంది. సుజా, మాటలు ఇప్పుడు ఎందుకో, నువ్వు రెస్ట్ తీసుకో. సుజా ముఖంలో ఆదృత మిళితమైన నవ్వు వచ్చింది. అమరా, నువ్వు నా ఫ్రెండ్వి కదా, నేను చెయ్యి చాచి దేహి అని అడిగితే చేయనంటావా? అవేం మాటలు? నేను అడిగినది సరే అని ఎందుకు అనవు? అది పెద్ద తర్కించాల్సిన విషయమా అంది అమర. సుజాత ముఖంలో ఆదృత దక్కి ప్రసన్నత వచ్చింది. లేవబోతుంటే అమర ఆపుచేసింది. సుజాత వినలేదు. వారించి లేచుకొచ్చింది. అమర భుజం మీద ముక్కు వానించి కళ్ళు మూసుకుంది. అమరా, నువ్వు నా దగ్గరగా ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంది అంది. నువ్వు దేనికైనా భయపడుతున్నావా సుజా? అమర అనునయంగా అడిగింది. అవును. దేనికి? మధుకి. మధుకా? అమర స్నేహితురాలి తల ఎత్తి ముఖంలోకి చూడబోయింది. కానీ సుజాత లేవలేదు. చిన్నపిల్లల అమర భుజం మీద ముఖం దాచేసుకుంది. ఎందుకు? నాకు తెలియదు. మధు అంటే నాకు భయం. నేను పైకి చెప్పలేను. రాజా అంటే నాకు ప్రాణం. అందులో తప్పేముంది?
ఫణి అంటే నాకు ప్రాణం కాదా? నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంటే మధుకి భయపడడం దేనికి? మధుకి భర్తకి పడదు, ఇద్దరు విడిగా ఉంటున్నారు. నాకులాగా ప్రేమ చూస్తే భర్త కొడుకు ఆమెకి లేరుగా. అది కసి. కృష్ణకి చెల్లెలు అంటే ప్రాణం. ఆమెను ఇంట్లోంచి పంపించడం కూడా అవదు మాకు. అమర జవాబు చెప్పలేకపోయింది. అమరా, నేను నీ గురించి ఆలోచిస్తాను. ఈ ప్రపంచంలోకి ఏమీ లేని దురదృష్టవంతురాలిగా కనిపిస్తాను. కానీ నువ్వు ఎంత అదృష్టవంతురాలువో నాకు తెలుసు. నేను అన్నీ ఉన్న అదృష్టవంతురాలై ఉంటాను. అన్నీ ఉన్నాయి, నిజమే. దేవుడి లాంటి భర్త, రత్నం లాంటి కొడుకు అయినా నా జీవితంలో చాలా అపశృతులు ఉన్నాయి. ఫణిని చూస్తే నాకు లేనిదేమిటో బాగా అర్థమైంది. భగవంతుడు నన్ను ఎందుకింత దురదృష్టవంతురాలిగా చేశాడో, నేనేం పాపం చేశానో అని నిశ్శబ్దంగా ఏడవసాగింది. అమర సుజాతని బలవంతంగా వడిలోకి తీసుకుంది. సుజా, నీకు ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు ఆ ఆలోచనలన్నీ ఎందుకు అంది. ఈ ఆలోచనలు నా ఊపిరిలో కలిసిపోయాయి అమరా. నా అనారోగ్యానికి ఈ ఆలోచనలు రెట్టింపు చేస్తున్నాయి. అది నేనేం చేయను? ఆ అశాంతి వలన నా అనారోగ్యం మూలంగా అశాంతి ఎక్కువ అవుతుంది. సుజాత వేదాంతిగా నవ్వింది. ఆ అశాంతి వలన అనారోగ్యం మూలంగా అశాంతి ఎక్కువ అవుతుంది. సుజాత వేదాంతిగా నవ్వింది. నీకు ఒంట్లో బాగాలేదుగా, ఈ ఆలోచనలు ఇప్పుడెందుకో? ఆయన ఎప్పుడు అనే మాట ఇది. నువ్వు కూడా సరిగ్గా అదే అన్నావు. రెస్ట్ తీసుకో అమ్మ సుజా. అమరా టైం చూసింది. సుజాత ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ తన సాధ్యం కాలేదు. ఏడుపు వచ్చేసింది. అమర చప్పున పట్టుకుంది. కొద్దిసేపటికి ఆ ఏడుపు వరదగా వచ్చినట్లుగా వచ్చి తగ్గింది. అమర సుజాతని గుండెల్లో దాచేసుకుని ఈ బాధ నుంచి విముక్తి చేయాలి అన్నట్లుగా ఆత్మీయంగా దగ్గరికి పట్టుకుంది. కొద్దిసేపటికి సుజాత తేరుకుంది. ఇంకా ఎగబీలుస్తూనే ఉండి వెనక్కి ఆనుకుని పడుకుంది. నువ్వు నిద్రపో అమరా, ఎంతసేపని మేల్కుంటావు అంది. పర్వాలేదమ్మా, నువ్వు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వు, స్నేహితురాలు నుదుటి మీద చేయి వేసి జుట్టు పైకి తీస్తూ ఆత్మీయంగా చెప్పింది. అమర హృదయం 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.